హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ క్రాఫ్ట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో కమ్మని చల్లని బాదం మిల్క్ ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను, చూసేయండి. ముందుగా నేను ఒక 20-25 వరకు బాదంలని బాయిల్ చేసుకుంటున్నానండి. ఒక 10 to 15 మినిట్స్ వరకు ఇలా ఈ విధంగా బాయిల్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 700 గ్రామ్స్ పాలను తీసుకున్నానండి. వీటిని నేను ఇప్పుడు ఒకసారి మరగనిద్దాం. ఒక పొంగు వచ్చే వరకు మరగనిస్తే సరిపోతుందండి. ఇలా ఒక పొంగు వచ్చాక దీంట్లో ఉన్న పైన మీగడ మొత్తం మనం దీంట్లో కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2-3 స్పూన్స్ వరకు నేను మిల్క్ని అయితే పక్కకు పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు దాంట్లో నుంచి ఇంకొక 2 స్పూన్స్ నేను ఒక చిన్న బౌల్లో వేసుకొని దాంట్లో కుంకుమ పువ్వు మనకి బయట షాప్స్లో దొరుకుతుందండి. ఇలా తెచ్చుకొని కుంకుమ పువ్వుని ఇలా కొద్దిగా నానబెట్టుకున్నానండి. అంతలో మరొక పొంగు అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మరొకసారి మిగడ మొత్తం లోపల కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ బాదం అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు వీటిని ఇలా ప్రెస్ చేస్తే మనకి బాదం అనేది బయటకు వచ్చేస్తుంది. అన్నీ కూడా ఇదే విధంగా తీసి పెట్టేసుకోవాలండి. పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదండి, చాలా అంటే చాలా ఈజీ. మనకు బయట షాప్స్లో దొరికినట్లే మనకి బాదం మిల్క్ ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. నేను కుంకుమ పువ్వు నానబెట్టుకున్నాక మిగిలిన పాలండి ఇవి. దీంట్లో ఫస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నానండి. వేసుకొని దాన్ని ఉండలు కట్టకుండా ఇట్లా మొత్తం స్మూత్గా కలుపుకోవాలండి. ఉండలు అనేటివి అయితే ఉండకూడదు. అలాగే ఇంకొక స్పూన్ కూడా వేసి కలుపుకోవాలండి. మనకి ఇలా థిక్నెస్గా కనిపిస్తుంది, చూసారు కదా. ఇట్లా ఉండలు లేకుండా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు మనకి థిక్నెస్ అనేది చూడండి ఎలా వస్తుంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేసుకుందామండి. ఇప్పుడు నేను ఇక్కడ మనము కస్టర్డ్ అయితే కలిపి పెట్టుకున్నాం కదండి, అది దీంట్లో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఇలా అడుగు అంటకుండా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు అది మనం సిమ్లో పెట్టుకొని మనం ఏవైతే బాదం తీసి పెట్టామో ఆ బాదము కుంకుమ పువ్వు కూడా నానబెట్టుకున్నాం కదండి, అది కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. 2 వేసుకొని ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. మనకి ఇలా స్మూత్గా పేస్ట్ ఎలా ఉంటుంది అలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని కూడా నేను దీంట్లోనే వేసుకొని మిక్స్ చేస్తున్నాను. అడుగైతే అంటకూడదండి, అడుగు అంటకుండా వెంటనే కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత ఒక కప్పు షుగర్ అయితే వేసుకున్నానండి. వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి. చూసారు కదా, మనకి ఆల్రెడీ థిక్నెస్ అనేది వచ్చింది. మరీ ఎక్కువగా థిక్గా అవుతే కూడా అది గట్టి పడుతుందండి. నార్మల్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిని నేను 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. 1 అవర్ తర్వాత చూసారు కదా ఎంత గట్టిపడిందో. ఇప్పుడు దీన్ని నేను మరొకసారి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. అంతేనండి, ఎంతో చాలా ఈజీ అండి. చాలా టేస్టీగా కూల్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో రెసిపీస్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.